బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ప్రసన్న కుమార్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే మాటలు కాస్త ఆస్తులను ధ్వంసం చేసే వరకు వెళ్లటం విశేషం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ప్రసన్న కుమార్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే మాటలు కాస్త ఆస్తులను ధ్వంసం చేసే వరకు వెళ్లడం విశేషం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ దాడికి జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటిది? ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఇటుపక్క వేమూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి వర్గీయులే ఈ దాడి చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఏం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నెల్లూరు జిల్లాలో ఒక కొత్త సంస్కృతికి తరలేసిందని చెప్పుకోవచ్చు. గతంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి, ముఖ్యంగా ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి అత్యంత దారుణంగా ఫర్నిచర్ గాని, కార్లు గాని, బైకులు గాని, అదేవిధంగా అద్దాలు గాని, వంట రూమ్ లో ఉండే వస్తువులు గాని, బెడ్రూమ్ లో ఉండే వస్తువులు గాని అత్యంత దారుణంగా ధ్వంసం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఇటు కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తా ఉంది. ప్రతి రోజు కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్త పోసుకుంటున్నారు. అయితే ఒక 4 రోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరులో పర్యటించినప్పుడు మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అవినీతి చేయటంలో, ప్రతి కాంట్రాక్టు పనుల దగ్గర కమిషన్ తీసుకోవటంలో ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి చేశాడు అని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దాంతో నిన్న కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉగ్ర రూపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఏకంగా వ్యక్తిగత విషయాలపై
బాణం ఎత్తి గురిపెట్టాడు. గతంలో నీ చరిత్ర గుర్తు తెచ్చుకో, నీ గురించి చెప్పాలంటే ఒక నెల్లూరు జిల్లా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, పక్క రాష్ట్రాలు కూడా నీ గురించి తెలుసు అని చెప్పి వ్యంగ్యంగా కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి అనుచరులు కావచ్చు ఒక్కసారిగా ఊగిపోయారు. అయితే నిన్న నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా పర్యటన సాయంత్రం 7:30-8 వరకు లోకేష్ నెల్లూరులోనే ఉన్నాడు. లోకేష్ నెల్లూరు బార్డర్ దాటిన సెకండ్స్ లో ఈ ప్రసన్న కుమార్ ఇంటిపై ముకుమ్మడిగా ఒక్కసారి దాదాపు 100 మంది యువకులు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బయట వేరే చోట ఉన్నాడు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డిగా ఉండుంటే పరిస్థితిలో చాలా దారుణంగా అయితే మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మవారు చాలా పెద్ద ఆమె, దాదాపు 70-80 ఏళ్ళ వయసు ఉంటే ఆమెను కూడా పక్కకి లాగి పడేసి అత్యంత దారుణంగా మరీ దారుణంగా ఆ విధంగా చెప్పలేని విధంగా అత్యంత దారుణంగా ప్రతి వస్తువు, ఒక చిన్న వస్తువు, ఒక టీ కప్పు కూడా వదలకుండా పగలగొట్టారు. అంత కసిగా ఆ యొక్క 70-80 మంది యువకులు చొరబడి కొట్టారు. విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసేటప్పటికే దాదాపు 50-60 మంది యువకులు పరారైపోయారు. లాస్ట్ చివరిలో ఒక 5-6 మంది ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుందాం చూస్తే వాళ్ళు పోలీసుల పైన కూడా తిరగబడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. ఎస్ఐ వద్ద ఉండే లాఠీ కూడా పెరుకుని పక్కన పడేశారని కూడా మనకు సమాచారం ఉంది. అంటే ఎంత దారుణంగా తయారైందంటే అసలు ఈ మాటలతో చెప్పని విధంగా మనం చెప్పుకోవచ్చు. పోలీసుల పైన తిరగబట్టడం, ఆస్తులను ధ్వంసం చేయటం, ఇలాంటివి నెల్లూరు జిల్లా చరిత్ర రాష్ట్రంలో బహుశా ఎక్కడ జరుగుంటాయేమో కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో మాత్రం ఇంత అత్యంత దారుణమైన సంఘటన మాత్రం ఎప్పుడు చోటు చేసుకోలేదు. దీనిపైన అర్ధరాత్రి వరకు కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు భారీ స్థాయిలో ఆ ఏరికి చేరుకున్నారు. వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించారు. ఇటు చూస్తే ఒక పక్క రొట్టెల పండుగ జరుగుతుంది. రాష్ట్ర పండుగ జరుపుకుని రొట్టెల పండుగకి ఇటు లక్షలాది మందిగా ప్రజలు వస్తా ఉన్నారు. పోలీసు భారీ బందోబస్తు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేసి పోలీసులంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉంటే ఇక్కడ ఈ స్థాయి గొడవ జరగడంతో ఇక్కడికి మళ్ళీ సపరేట్ గా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క సంస్కృతి అనేది ఇంతవరకు లేదని మనం చెప్పుకోవచ్చు. ఒక సాక్షాత్తు మాజీ మంత్రి ఇంటిపైన ఈ విధంగా దాడి చేశారంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఒక ఆవేశంతో వ్యక్తమవుతుంది. ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి, ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు? ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా చూసినామా ఇట్లా? గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుక ఉండుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు, కొత్త అన్ని కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు. కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైనటువంటి శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేయడం. ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్. ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట 7 గంటలు 9 గంటలు ఎవరంటే ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈ రోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు. ఒకటి ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్తాం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటివి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు కాదు, ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు.
ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ముందు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈ రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, నెల్లూరు జిల్లా చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన